న్యూస్ హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. సూరారం కాలనీ, తెలుగు తల్లి కాలనీ, జీడిమెట్ల సుభాష్ నగర్, ఆల్విన్ కాలనీ, ధరణి నగర్ తో పాటుగా అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. కాయ కష్టం చేసుకునే నిరుపేదల ఇళ్లలోకి వరద నీరు చొచ్చుకురావడంతో బియ్యం, బట్టలు, వంట సామాగ్రి అంతా పాడైపోయాయి. సూరారం కాలనీలోని ఇళ్లలో వరద బీభత్సంపై మా ప్రతినిధి బాబర్ మరింత సమాచారం అందిస్తారు. కొత్తగా కురిసిన భారీ వర్షానికి నగరంలోని హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎక్కడెక్కడ పూర్తిగా రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా స్తంభించిన పరిస్థితి కనిపిస్తుంది. రహదారులు పూర్తిగా రోడ్లు జలమయం చిక్కుకున్నాయి. వాహనాలు కూడా కదలలేని పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు సూరారం కాలైనటువంటి ఇళ్లలోకి కూడా భారీగా వరద నీరు లోపలికి చొచ్చుకొని వచ్చిన పరిస్థితి ఉంది. ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులు పూర్తిగా నీట మునిగినటువంటి దృశ్యాలు మనం కనిపిస్తున్నాయి. ఇళ్లలో ఉన్నటువంటి ఫర్నిచర్, టీవీ, ఫ్రిడ్జ్ వంటి వస్తువులన్నీ పూర్తిగా మునిగిపోయినాయి. ఇంట్లో ఉన్నటువంటి వంట సామాగ్రి అంతా మొత్తం నీటి పైన తేలియాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాత్రంతా వర్షంలో వీళ్ళంతా ఇళ్లలోని వారంతా జాగారం చేయాల్సిన పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇంట్లో వంట సామాగ్రి అంతా నీటిలో మునిగిపోవడంతో పాటు బియ్యం, కందిపప్పు, ఇతరటువంటి వస్తువులు అన్నీ నీటిలో మునిగిపోయిన దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇంట్లోకి పూర్తిగా వాటర్ రావడంతో కనీసం ఇక్కడ ఇంట్లో రెస్ట్ తీసుకోవడానికి రాత్రిపూట కునుకు కూడా తీయాల్సిన పరిస్థితి కూడా లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు చూడమ్మా ఎట్లా జరిగింది, ఎప్పుడు వచ్చింది వాటర్, మీ ఎలా ఉంది, ఏంటి పరిస్థితి, మీరు ఎలా ఉంటారు ఈ నైట్లో? ఈ నైట్లో పడుకుంటే సిచ్యువేషన్ ఏం కనపడతలేదు సార్ మాకైతేని. సార్ మాకు పడుకునే సిచ్యువేషన్ అయితే కనపడతలేదు. 7 గంటలకు మొదలైంది. ఇంకా తగ్గుద్ది అనుకున్నాము. కానీ నీళ్లు బాగా ఎక్కువ అయిపోతుంతో రోడ్డు మీద నీళ్ళు కూడా ఇంట్లోకి వచ్చేసి పరిస్థితి, మొత్తం నీళ్లు మొత్తం లోపలికి వచ్చేసి ఇంట్లో మొత్తం నిండిపోయింది సార్. మొత్తం ఇక మంచాలు, ఫ్రిడ్జ్లు, టీవీలు, మొత్తం బియ్యం, గట్ట పప్పులు అన్నీ తడిసిపోయినాయి సార్. వండుకుంటే పరిస్థితి కూడా లేదు. మాకు 7 గంటల నుంచే స్టార్ట్ అయిపోయింది వర్షం. 10 గంటలప్పుడేమో నేను వచ్చిన డ్యూటీ నుండి వచ్చేసరికి మొత్తం నిండు ఉన్నాయి అన్న. మా చిన్న పిల్లలు ఉన్నారు పక్కన, మా మమ్మీ వాళ్ళ దగ్గరికి పోయి చూసేసరికి వాళ్ళేమో ఒక బిల్డింగ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర పంపించేశారు. మేము డ్యూటీల నుండి వచ్చేసరికి ఇట్లా పరిస్థితి అయిపోయింది. మాది ఏం లేకుండా అయిపోయింది. మేము చిన్న పిల్లవాళ్ళము, అస్సలు ఏం లేదు. మేము నెలకు ఒకసారి వస్తుంది మాకు జీతము. ఆ జీతంలో తెచ్చుకొని మొత్తం ఇది కూలిపోయినట్టు అయిపోయింది మాకైతే. అయితే చూడొచ్చు విజువల్స్లో పూర్తిగా ఆహార పదార్థాలతో పాటు వీళ్ళటువంటి కూరగాయలు కూడా నీటిలో తేలియాడుతున్న దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తున్నాము. ఇంట్లో ఉండే సిలిండర్లు కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయింది. కనీసం వంట చేసుకోవడానికి వాళ్ళ పరిస్థితి కూడా లేదు. రాత్రంతా జాగారంతో పాటు ఆకలి దప్పులతో అలమటిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి సూరారంగాలైనటువంటి బాధితులు. ఎవరు కూడా సహాయ కార్యక్రమాలు చేపట్టడానికి జిహెచ్ఎంసీ అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడలేదు. తమను ఎవరు ఆదుకునేవారు లేరని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్తున్నారు. వీళ్ళని తక్షణం ముంపుకు గురైనటువంటి ప్రాంతాలను వాళ్ళందరినీ తక్షణం వాళ్ళకి సహాయ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి బాధితులు జిహెచ్ఎంసీ అధికారులు కానీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ జిల్లా రాజుతో కలిసి బాబర్, ఎన్టీవీ, హైదరాబాద్. హైదరాబాద్ నగరానికి మరో కాళరాత్రి. వరుణుడు పగబట్టి నగరంపై కుండపోత వర్షంతో దండయాత్ర చేస్తున్నాడు. 3 రోజుల కిందట కురిసిన వర్షానికి నగరం ఇంకా తేరుకోలేదు. అప్పుడే మరోసారి వర్ష బీభత్సం సృష్టించాడు. నిన్న సాయంత్రం మొదలైన వర్షం ఇప్పటికీ ఇంకా తెరిపినివ్వలేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం నగరాన్ని ముంచెత్తుతోంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎక్కడ చూసినా వరద నీరే, వానచూరే. ఒక్కోచోట నగరంలో 15 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. వర్ష బీభత్సానికి నగరంలోని పలు చెరువులకు గంటలు కూడా పడ్డాయి. నిజాంపేట చెరువుకు గండి పడింది. హుస్సేన్ సాగర్ నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఆల్విన్ కాలనీలో కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. రసాయన పరిశ్రమలు ఎక్కువగా ఉండడం, రసాయనాలను వదిలేయడంతో నీరు నురగలు కక్కుతూ ప్రవహించింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. హైదరాబాద్ వాసులకు ఈ రాత్రి కాళరాత్రిగా మారింది. కుండపోత వర్షంతో నగరం నాని ముద్దయింది. నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా రాత్రంతా కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. కాలనీలు, బస్తీలు, అపార్ట్మెంట్లలోకి నీళ్లు చేరాయి. ముఖ్యంగా బస్తీవాసులు రాత్రంతా ఇళ్లలోని నీళ్లను బయటకు తోడుతూ పిల్లలతో చాలా ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ఎక్కడ రోడ్లున్నాయో, ఎక్కడ గుంతలున్నాయో, ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో తెలియని పరిస్థితిలో వాహనదారులకు ప్రయాణం ప్రమాదకరంగా మారింది. హైదరాబాద్ నగరానికి మరో కాళరాత్రి. వరుణుడు పగబట్టి నగరంపై కుండపోత వర్షంతో దండయాత్ర చేస్తున్నాడు. 3 రోజుల కిందట కురిసిన వర్షానికి నగరం ఇంకా తేరుకోలేదు. అప్పుడే మరోసారి వర్ష బీభత్సాన్ని సృష్టించాడు. నిన్న సాయంత్రం మొదలైన వర్షం ఇప్పటికీ ఇంకా తెరిపినివ్వలేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం నగరాన్ని ముంచెత్తుతోంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎక్కడ చూసినా వరద నీరే, వానజోరే. ఒక్కోచోట నగరంలో 15 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. వర్ష బీభత్సానికి నగరంలోని పలు చెరువులకు గంట్లు కూడా పడ్డాయి. నిజాంపేట చెరువుకు గండి పడింది. హుస్సేన్ సాగర్ నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆల్విన్ కాలనీలో కురిసిన భారీ వర్షం బీభత్సాన్ని సృష్టించింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. రసాయన పరిశ్రమలు ఎక్కువగా ఉండడం, రసాయనాలను వదిలేయడంతో నీరు నురగలు కక్కుకుంటూ ప్రవహించింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. హైదరాబాద్ వాసులకు ఈ రాత్రి కాళరాత్రిగా మారింది. కుండపోత వర్షంతో నగరం నాని ముద్దయింది. నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా రాత్రంతా కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. కాలనీలు, బస్తీలు, అపార్ట్మెంట్లలోకి నీళ్లు చేరాయి. ముఖ్యంగా బస్తీవాసులు రాత్రంతా ఇళ్లలోని నీళ్లను బయటకు తోడుతూ పిల్లలతో చాలా ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ఎక్కడ రోడ్లున్నాయో, ఎక్కడ గుంతలున్నాయో, ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో తెలియని పరిస్థితుల్లో వాహనదారులకు ప్రయాణం ప్రమాదకరంగా మారింది.
హైదరాబాద్ మియాపూర్లోని కాలనీలు నీట మునిగాయి. అపార్ట్మెంట్లలోకి నీరు చేరింది. సెల్లార్లు మునిగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో ఫస్ట్ ఫ్లోర్లోకి కూడా వర్షపు నీరు వచ్చింది. సెల్లార్లోని వాహనాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. రాత్రంతా ఇళ్లలోకి చేరిన నీటిని తోడుతూ జాగారం చేశారు అపార్ట్మెంట్ వాసులు. మరోవైపు భారీ వర్షంతో పంజాగుట్టలో ట్రాఫిక్ స్తంభించింది. 4 అడుగుల మేర వర్షం నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. చూడొచ్చు నా ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు దాదాపు మోకాలు ఎత్తున నీరు నిండిపోవడం జరిగింది. ఇక్కడ లోతట్టు ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి అంటే హైలో నుంచి లో లెవెల్కి వస్తున్నటువంటి వాటర్ మూలంగా ఈ ప్రాంతం అంతా కూడా వరద నీరు చేరుకుంటుందని చెప్పుకోవచ్చు. దాదాపు వర్షం కురిసినటువంటి సిచ్యుయేషన్లో ఇక్కడ ఈ ప్రాంతం ప్రతిసారి కూడా ఈ ముంపు ప్రాంతంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ని ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు కానీ వాటర్ బోర్డు అధికారులు కానీ క్లీన్ చేస్తున్నా కానీ ఎప్పటికి కూడా ఇంకా అది కొనసాగుతూనే ఉందని చెప్పొచ్చు. చాలామంది స్థానికులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇది రెగ్యులర్గా ఉన్నటువంటి అలవాటుగా మారిపోయింది. అయినా కానీ భరిస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు ఈ సిచ్యుయేషన్లో ఎలా ఉందో. దాదాపు నిమ్స్ హాస్పిటల్ వరకు కూడా ఈ మోకాలు ఎత్తున నీరు ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు దాదాపు అనేక వాహనాలు వస్తున్నాయి. ఇంతకుముందు నేను 5 గంటల నుంచి ఇక్కడ ఉండడం జరిగింది. 5 గంటల ప్రాంతం నుంచి కూడా ట్రాఫిక్ కొద్దిగా జామ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపుగానే వాహనాలు వెళ్తున్నటువంటి సిచ్యుయేషన్ కూడా కనిపించింది. ప్రస్తుతం అటువైపు వెళ్తున్నటువంటి వాహనాల్లో 2 మార్గాలుగా వెళ్తున్నాయి. చూడొచ్చు మొత్తం వెళ్తున్నాయి. ఇక ఇప్పుడు కూడా ఇటువైపు కూడా వాహనాలు వస్తున్నటువంటి సిచ్యుయేషన్ కూడా ఉన్నాయి. మొత్తం బైక్ సంబంధించిన కూడా మోకాళ్ళ లోతుల వరకు ఉన్నాయి. దాదాపు దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు క్లీన్ చేయడానికి వస్తామని చెప్తున్నారు. దాదాపు సెంట్రల్ జోన్కి సంబంధించినటువంటి పరిధిలో ఇది ఉంటుంది. అయితే ప్రతిసారి ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఉన్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి నాలాని క్లియర్ చేయడంలో కొద్దిగా నిర్లక్ష్యం ఉన్నమాట వాస్తవమే అని చెప్పి ఓపెన్గా ఉన్నటువంటి విమర్శ కూడా ఉంది. దీనికి సంబంధించి కూడా అధికారులు చర్యలు తీసుకుంటామని చెప్తున్నా కానీ అది టెంపరీగా ఉంటుందని కానీ పూర్తి స్థాయి సొల్యూషన్ లేకుండా ఉన్నదన్నది కూడా ఒప్పుకోవాల్సిన నిజం అని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం హైదరాబాద్లో భారీ వర్ష సూచన కనిపిస్తుంది. ఇప్పటికే వెస్ట్ హైదరాబాద్ ప్రాంతంలో అంటే కుత్బుల్లాపూర్ కానీ కూకట్పల్లి కానీ దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి మియాపూర్ దాదాపు చాలా ప్రాంతాల్లో భారీ వర్షం వచ్చే అవకాశం ఉంది అని కూడా మనకు వాతావరణ శాఖ అధికారులు జిహెచ్ఎంసీని అలర్ట్ చేయడం జరిగింది. మేఘాలు కూడా మేఘావృతమైనటువంటి సిచ్యుయేషన్ కూడా కనిపిస్తుంది. సో హైదరాబాద్లో రానున్న మరికొద్ది గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. అయితే లోతట్టు ప్రాంత వాసులకు జిహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వెళ్ళిపోవాలి, సురక్షితమైనటువంటి ప్రాంతాలకు చేరుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మరొక ప్రాంతంలో హుస్సేన్ సాగర్ యొక్క నీటి మట్టం కూడా హెచ్ఎండిఏతో పాటు జిహెచ్ఎంసీ అధికారులను కలవరపెడుతుందని కూడా మనకు ఉన్నటువంటి సమాచారం. హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ లెవెల్ కూడా దాటి ప్రవహిస్తుంది. రాత్రి కురిసినటువంటి దానికి దాదాపు 1 TMC వాటర్ చేరుకుందని కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ దీంతో పాటు చాలా ప్రాంతాల్లో కూడా చెరువులు గట్లు తెగడం జరిగింది. దాదాపు కుత్బుల్లా తుర్క చెరువు కూడా జరిగింది. తుర్క చెరువు ఏదైతే నిజాంపేట ప్రాంతంలో ఉందో అక్కడ ఉన్నటువంటి చెరువు గండి పడింది. దాంతోపాటు సున్నం చెరువు కూడా ఉంది. అయితే నాలాలను కబ్జా చేసి అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టడం మూలంగా అక్కడ చాలా ప్రాంతాల్లో కూడా నీరు చేరుకొని స్థానికంగా ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్టుగా మనకు సమాచారం. చాలా ప్రాంతాల్లో 4 నుంచి 4.5 అడుగుల మేర వరకు వరద నీరు చేయడంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యుయేషన్ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతంలో చూస్తున్నాం. దాదాపు ఇంకా పంజాగుట్ట మోడల్ హౌస్ దగ్గర నీరు చేరుకుంటూనే ఉంది. ఇంకా లో లెవెల్ ప్రాంతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలోకి ఇంకా నీరు చేరుకుంటూనే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్. కెమెరామెన్ ఫణీంద్రతో దినకర్ ఎన్టీవీ హైదరాబాద్.
హైదరాబాద్ నగరానికి మరో కాళరాత్రి. వరుణుడు పగబట్టి నగరంపై కుండపోత వర్షంతో దండయాత్ర చేస్తున్నాడు. 3 రోజుల కిందట కురిసిన వర్షానికే నగరం ఇంకా తేరుకోలేదు. అప్పుడే మరోసారి వర్ష బీభత్సం. నిన్న సాయంత్రం మొదలైన వర్షం ఇప్పటికీ ఇంకా తెరిపినివ్వలేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం నగరాన్ని ముంచెత్తుతోంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎక్కడ చూసినా వరద నీరే. ఒక్కోచోట నగరంలో 15 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. వర్ష బీభత్సానికి నగరంలోని పలు చెరువులకు కూడా గండ్లు పడ్డాయి. నిజాంపేట చెరువుకు గండి పడింది. హుస్సేన్ సాగర్ నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రాత్రంతా కురిసిన భారీ వర్షానికి భాగ్యనగరం చిగురుటాకులా వణికిపోయింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. చెరువుల్ని తలపించే రోడ్లపై వాహనదారులు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్ని వర్షం తెచ్చిన వరద ముంచెత్తింది. మరోసారి చిత్తడిగా మారిపోయిన మహానగరాన్ని మనం చూస్తూ ఉన్నాం. రాత్రంతా ఏకదాటిగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తూ ఉన్నాయి. నిన్న సాయంత్రం మొదలైన వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. దీంతో రోడ్లపైకి భారీగా నీరు చేరుకుంది. ఉద్యోగులు ఆఫీసుల నుంచి వెళ్లే సమయంలో వాన ప్రారంభం కావడంతో రోడ్లపైనే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత వారంలో కురిసిన వర్షాలకే రోడ్లన్నీ ఒక్కోచోట 2 అడుగుల మేర కూడా గుంతలు పడ్డ పరిస్థితిని మనం చూసాం. నగరంలో ఏ రోడ్డు చూసినా ఈ రోజు అదే దుస్థితి కనిపిస్తూ ఉంది. తాజాగా కురిసిన వర్షంతో ఎక్కడికక్కడ 2 అడుగులు 3 అడుగుల మేర వాటర్ నిలిచిపోయి ఉంది. దీంతో వాహనదారులు నరకం చూస్తున్నారు. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు చేరాయి. చెంబులు బకెట్లతో ఇళ్లలోని నీళ్లన్నీ తోడి పారేసుకుంటున్నప్పటికీ వరద మాత్రం ఆగడం లేదు. హైదరాబాద్ సూరారం కాలనీ, తెలుగు తల్లి కాలనీ, జీడిమెట్ల, సుభాష్ నగర్, ఆల్విన్ కాలనీ, ధర్డీ నగర్ తో పాటుగా అనేక లోతట్టు ప్రాంతాల్లో వరద బీభత్సాన్ని సృష్టించింది. పగలంతా రెక్కలు ముక్కలు చేసుకుని కాయ కష్టం చేసి ఇంటికి చేరుకున్న నిరుపేదల ఇళ్లలోకి వరద నీరు చొచ్చుకొచ్చింది. ఇళ్లలో మోకాల్లోతు నీరు చేరిపోయింది. బియ్యం, కూరగాయలు, సరుకులు, బట్టలు, వంట సామాగ్రి, టీవీలు, ఫ్రిడ్జ్లు, కూలర్లు, పిల్లల పుస్తకాలు ఇలా నిత్యావసర సరుకులైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాన నీటి పాలైపోయాయి. వరద నీటిని ఇళ్లలోంచి బయటకు తోడేసినప్పటికీ అంతకంతకు వరద నీరు పెరుగుతూనే ఉందని బాధితులు మండిపడుతున్నారు. డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడమే ఇలా ఇళ్లలోకి బురద నీరు రావడానికి కారణమని, వాన పడ్డ ప్రతిసారి కూడా ఈ బాధలు మాత్రం తప్పడం లేదని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ముందే హెచ్చరించడంతో అధికారులు అలర్ట్ అయినప్పటికీ కూడా ఎక్కడికక్కడ ఈ దుస్థితి మాత్రం తప్పడం లేదు. హైదరాబాద్ లో రెయిన్ అలర్ట్ కూడా ప్రకటించారు ట్రాఫిక్ పోలీసులు. ఇవాళ రేపు భారీ వర్షాలు పడతాయని ఐఎండీ సూచనలతో సిటీలో రెయిన్ అలర్ట్ ఇచ్చారు. వాహనదారులంతా ఒకేసారి రోడ్లపైకి వస్తే మాత్రం ఇబ్బందులు తప్పవని, సిటీ రోడ్లపై వెళ్లే వాహనదారులు, ఉద్యోగులు వర్షం, ట్రాఫిక్ కు అనుగుణంగా బయటకు రావాలని సూచిస్తున్నారు. అలాగే ప్రత్యామ్నాయ రహదారుల్లో వెళితే మంచిదని కూడా వారు సూచనలు జారీ చేస్తున్నారు. మొత్తంగా మరో 3 గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు సూచిస్తూ ఉన్నారు. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా ముందుకు కదులుతూ ఉన్నాయి. దాంతో పాటు ఒడిశా వద్ద వ్యాపించిన ద్రోణి ప్రభావంతో కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురిసే ఛాన్సెస్ ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే గురు, శుక్రవారాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ లో గత అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఇప్పటి వరకు కూడా ఇంకా ఎడతెరిపి లేకుండా చాలా ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో
వర్షం తెరిపినిచ్చినప్పటికీ మరో రాబోయే 3 గంటల్లో ఇలాంటి వర్షపాతమే నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు చెబుతూ ఉన్నారు. అయితే నిన్న రాత్రి కురిసిన వర్షానికే నగరం మొత్తం బీభత్సం సృష్టించిందని చెప్పాలి. వర్షంతో వచ్చిన వరద నీరు చాలా లోతట్టు ప్రాంతాలని ముంచేసింది. ఇళ్లలోకి వరద నీరు చేరుకోవడంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలో ఉన్న నిత్యావసర సరుకులు కావచ్చు, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు కావచ్చు, అన్నీ కూడా నీట మునిగిపోయి వారు ఆకలి దప్పులతో ఇంటి ముందు నిలబడి ఎవరు వారికి వచ్చి సహాయం చేస్తారు, వారిని ఎవరు పరామర్శిస్తారు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్న దుస్థితిని మనం చూసాం. గత అర్ధరాత్రి అంతా కూడా నిద్ర లేకుండా ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయంతో వాళ్ళు ఇళ్ల బయటే నుంచుని గడిపిన పరిస్థితి. అలాగే 4 అడుగుల మేర ఇళ్లలోకి నీరు చేరుకోవడంతో రాత్రంతా వాళ్ళు చెంబులు, బకెట్లతో నీళ్లను తోడి బయటకు పారవేయడమే సరిపోయింది. ఇప్పుడిప్పుడే కాస్త వర్షం తెరిపినిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక్క ఎన్నికల సమయంలో తప్పితే ఎవ్వరూ కూడా ఈ దుస్థితి గురించి మాట్లాడడానికి కానీ వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి కానీ రారని, ఇప్పుడు ఇంత జరుగుతున్నా కూడా ఏ ఒక్క అధికారి కూడా వచ్చి వారిని పరామర్శించడం కానీ వారికి సహాయ చర్యలు చేపట్టడం కానీ ఏ ఒక్క ప్రక్రియ ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు అని చెప్పి లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాపోతూ ఉన్నారు. మొత్తానికి గత అర్ధరాత్రి హైదరాబాద్ నగరానికి మరో కాళరాత్రనే చెప్పాలి. వరుణుడు పగబట్టి నగరంపై కుండపోత వర్షంతో దండయాత్ర చేసినట్లుగా ఉంది. హైదరాబాద్ మియాపూర్లోని కాలనీలన్నీ కూడా నీట మునిగిపోయాయి. అలాగే చాలా ఏరియాల్లో అపార్ట్మెంట్ సెల్లార్లోకి నీరు చేరిపోయాయి. కొన్ని చోట్లయితే అపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్ లో కూడా నీరు చేరిన పరిస్థితి. అపార్ట్మెంట్ లో పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇక లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి అయితే ఏ విధంగా వచ్చింది అనేది మనం ఊహించలేము. అలాగే మనం కొద్దిసేపటి క్రితం చూసాం ఇళ్లలో సిలిండర్లు కూడా వాటర్ లో తేలియాడుతున్న పరిస్థితి. అలాగే ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ కూడా నీట మునిగిపోయాయి. నిత్యావసర సరుకులు, బియ్యం, పప్పులు, ఉప్పులు, పిల్లల బడి పుస్తకాలతో పాటు అన్ని కూడా పూర్తిగా తడిచిపోయి కట్టుకోవడానికి బట్టలు లేకుండా రోడ్డు మీద నిలబడిన పరిస్థితి గత రాత్రి వర్ష బీభత్సం వల్ల జరిగింది. అయితే మొత్తానికి చూసినట్లయితే గత అర్ధరాత్రి హైదరాబాద్ నగరానికి కాళరాత్రినే మిగిల్చిందని చెప్పాలి. చాలా ఏరియాల్లో కాలనీలు నీట మునిగిపోయాయి. అపార్ట్మెంట్లలోకి నీరు చేరింది. సెల్లార్లు కూడా మునిగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో ఫస్ట్ ఫ్లోర్ లోకి కూడా వర్షపు నీరు చేరింది. సెల్లార్లోని వాహనాలన్నీ పూర్తిగా నీట మునిగిపోయాయి. రాత్రంతా ఇళ్లలోకి చేరిన నీటిని తోడుకుంటూ జాగారం చేశారు అపార్ట్మెంట్ వాసులు, అలాగే లోతట్టు ప్రాంత ప్రజలు. భారీ వర్షంతో పంజాగుట్టలో కూడా ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం 7 గంటలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి నుంచే ట్రాఫిక్ ప్రారంభమైపోయింది. 1 వేలో అందరూ వెళ్తున్న పరిస్థితి. 4 అడుగుల మేర వర్షం నిలిచిపోవడంతో ఎక్కడికక్కడ వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి దినకర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దినకర్, పంజాగుట్ట మోడల్ హౌస్ దగ్గర ఉన్నాను. చూడొచ్చు నా ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు దాదాపు మోకాల ఎత్తున నీరు నిండిపోవడం జరిగింది. ఇక్కడ లోతట్టు ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి అంటే హైలో నుంచి లో లెవెల్కి వస్తున్నటువంటి వాటర్ మూలంగా ఈ ప్రాంతం అంతా కూడా వరద నీరు చేరుకుంటుందని చెప్పుకోవచ్చు. దాదాపు వర్షం కురిసినటువంటి సిచ్యుయేషన్లో ఇక్కడ ఈ ప్రాంతం ప్రతిసారి కూడా ఈ ముంపు ప్రాంతంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ని ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు కానీ వాటర్ బోర్డు అధికారులు కానీ క్లీన్ చేస్తున్నా కానీ ఎప్పటికి కూడా ఇంకా అది కొనసాగుతూనే ఉందని చెప్పొచ్చు. చాలా మంది స్థానికులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇది రెగ్యులర్గా ఉన్నటువంటి అలవాటుగా మారిపోయింది, అయినా కానీ భరిస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు ఈ సిచ్యుయేషన్లో ఎలా ఉందో. దాదాపు నిమ్స్ హాస్పిటల్ వరకు కూడా ఈ మోకాలు ఎత్తున నీరు ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు దాదాపు అనేక వాహనాలు వస్తున్నాయి. ఇంతకుముందు నేను 5 గంటల నుంచి ఇక్కడ ఉండడం జరిగింది. 5 గంటల ప్రాంతం నుంచి కూడా ట్రాఫిక్ కొద్దిగా జామ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపుగానే వాహనాలు వెళ్తున్నటువంటి సిచ్యుయేషన్ కూడా కనిపించింది. ప్రస్తుతం అటువైపు వెళ్తున్నటువంటి వాహనాల్లో 2 మార్గాలుగా వెళ్తున్నాయి. చూడొచ్చు మొత్తం వెళ్తున్నాయి. ఇక ఇప్పుడు కూడా ఇటువైపు కూడా వాహనాలు వస్తున్నటువంటి సిచ్యుయేషన్ కూడా ఉన్నాయి. మొత్తం బైక్ సంబంధించిన కూడా మోకాళ్ళ లోతుల వరకు ఉన్నాయి. దాదాపు దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు క్లీన్ చేయడానికి వస్తామని చెప్తున్నారు. దాదాపు సెంట్రల్ జోన్కు సంబంధించినటువంటి పరిధిలో ఇది ఉంటుంది. అయితే ప్రతిసారి ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఉన్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి నాలాని క్లియర్ చేయడంలో కొద్దిగా నిర్లక్ష్యం ఉన్నమాట వాస్తవమే అని చెప్పి ఓపెన్గా ఉన్నటువంటి విమర్శ కూడా ఉంది. దీనికి సంబంధించి కూడా అధికారులు చర్యలు తీసుకుంటామని చెప్తున్నా కానీ అది టెంపరీగా ఉంటుందని కానీ పూర్తి స్థాయి సొల్యూషన్ లేకుండా ఉన్నదన్నది కూడా ఒప్పుకోవాల్సిన నిజమని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం హైదరాబాద్లో భారీ వర్ష సూచన కనిపిస్తుంది. ఇప్పటికే వెస్ట్ హైదరాబాద్ ప్రాంతంలో అంటే కుత్బుల్లాపూర్ కానీ కూకట్పల్లి కానీ దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి మియాపూర్
దాదాపు చాలా ప్రాంతాల్లో భారీ వర్షం వచ్చే అవకాశం ఉంది అని కూడా మనకు వాతావరణ శాఖ అధికారులు జిహెచ్ఎంసీని అలర్ట్ చేయడం జరిగింది. మేఘాలు కూడా మేఘావృతమైనటువంటి సిచ్యుయేషన్ కూడా కనిపిస్తుంది. సో హైదరాబాద్లో రానున్న మరికొద్ది గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. అయితే లోతట్టు ప్రాంత వాసులకు జిహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వెళ్ళిపోవాలి, సురక్షితమైనటువంటి ప్రాంతాలకు చేరుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మరొక ప్రాంతంలో హుస్సేన్ సాగర్ యొక్క నీటి మట్టం కూడా హెచ్ఎండిఏతో పాటు జిహెచ్ఎంసీ అధికారులను కలవరపెడుతుందని కూడా మనకు ఉన్నటువంటి సమాచారం. హుస్సేన్ సాగర్ FTL లెవెల్ కూడా దాటి ప్రవహిస్తుంది. రాత్రి కురిసినటువంటి దానికి దాదాపు 1 TMC వాటర్ చేరుకుందని కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ దీంతో పాటు చాలా ప్రాంతాల్లో కూడా చెరువులు గట్లు తెగడం జరిగింది. దాదాపు కుత్బుల్లా తుర్క చెరువు కూడా జరిగింది. తుర్క చెరువు ఏదైతే నిజాంపేట ప్రాంతంలో ఉందో అక్కడ ఉన్నటువంటి చెరువు గండి పడింది. దాంతోపాటు సున్నం చెరువు కూడా ఉంది. అయితే నాలాలను కబ్జా చేసి అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టడం మూలంగా అక్కడ చాలా ప్రాంతాల్లో కూడా నీరు చేరుకొని స్థానికంగా ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్టుగా మనకు సమాచారం. చాలా ప్రాంతాల్లో 4 నుంచి 4.5 అడుగుల మేర వరకు వరద నీరు చేయడంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యుయేషన్ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతంలో చూస్తున్నాం. దాదాపు ఇంకా పంజాగుట్ట మోడల్ హౌస్ దగ్గర నీరు చేరుకుంటూనే ఉంది. ఇంకా లో లెవెల్ ప్రాంతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలోకి ఇంకా నీరు చేరుకుంటూనే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్. కెమెరామెన్ ఫణీంద్రతో దినకర్ NTV హైదరాబాద్. మనం ఇప్పటి వరకు చూసాం గత అర్ధరాత్రి సృష్టించిన వర్ష బీభత్సం సిటీలో ఏ విధంగా ఉంది అనేది పంజాగుట్ట మోడల్ హౌస్ వద్ద ఇప్పటి వరకు లైవ్ లో మనం ఆ స్థితిని చూసాం. ఇక అలాగే రాత్రి కురిసిన వర్షానికి చాలా చోట్ల చెరువులు గండ్లు పడ్డాయి. హుస్సేన్ సాగర్ ని ముఖ్యంగా తీసుకున్నట్లయితే హుస్సేన్ సాగర్ కి భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉంది. ఇప్పటికే పూర్తి స్థాయి నీటి మట్టం దాటిపోవడంతో హుస్సేన్ సాగర్ నుంచి పెద్ద స్థాయిలో నీటిని కిందికి వదలడానికి అధికారులు సిద్దమవుతూ ఉన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి కూడా సూచనలు జారీ చేయడం జరిగింది. అలాగే మంగళవారం నిన్న అర్ధరాత్రి కురిసిన వర్షానికి కూకట్పల్లిలోని ఆల్విన్ కాలనీ అలాగే జీడిమెట్లలోని సూరారం కాలనీల్లోకి ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉంది. దీంతో స్థానికులు తీవ్రంగా అవస్థలు పడుతూ ఉన్నారు. కుత్బుల్లాపూర్ లో 15.6 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైనట్లుగా తెలుస్తోంది. మొత్తానికి చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. సూరారం కాలనీ, తెలుగు తల్లి కాలనీ, జీడిమెట్ల సుభాష్ నగర్, ఆల్విన్ కాలనీ, ధరణి నగర్ తో పాటుగా అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. కాయ కష్టం చేసుకునే నిరుపేదల ఇళ్లలోకి వరద నీరు చొచ్చుకురావడంతో బియ్యం, బట్టలు, వంట సామాగ్రి మొత్తం పాడైపోయాయి. సూరారం కాలనీలోని ఇళ్లలో వరద బీభత్సానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి బాబర్ సిద్ధంగా ఉన్నారు. బాబర్, కుండపోతగా కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎక్కడెక్కడ పూర్తిగా రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా స్తంభించిన పరిస్థితి కనిపిస్తుంది. రహదారులు పూర్తిగా రోడ్లు జలమయం చిక్కుకున్నాయి. వాహనాలు కూడా కదలలేని పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు సూరారం కాలైనటువంటి ఇళ్లలోకి కూడా భారీగా వరద నీరు లోపలికి చొచ్చుకొని వచ్చిన పరిస్థితి ఉంది. ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులు పూర్తిగా నీట మునిగినటువంటి దృశ్యాలు మనం కనిపిస్తున్నాయి. ఇళ్లలో ఉన్నటువంటి ఫర్నిచర్, టీవీ, ఫ్రిడ్జ్ వంటి వస్తువులన్నీ పూర్తిగా మునిగిపోయినాయి. ఇంట్లో ఉన్నటువంటి వంట సామాగ్రి అంతా మొత్తం నీటి పైన తేలియాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాత్రంతా వర్షంలో వీళ్ళంతా ఇళ్లలో వారంతా జాగారం చేయాల్సిన పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇంట్లో వంట సామాగ్రి అంతా నీటిలో మునిగిపోవడంతో పాటు బియ్యం, కందిపప్పు, ఇతరటువంటి వస్తువులు అన్ని నీటిలో మునిగిపోయిన దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇంట్లోకి పూర్తిగా వాటర్ రావడంతో కనీసం ఇక్కడ ఇంట్లో రెస్ట్ తీసుకోవడానికి రాత్రిపూట కునుకు కూడా తీయాల్సిన పరిస్థితి కూడా లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు చూడమ్మా ఎట్లా జరిగింది, ఎప్పుడు వచ్చింది వాటర్, మీ ఎలా ఉంది, ఏంటి పరిస్థితి, మీరు ఎలా ఉంటారు ఈ నైట్ లో? ఈ నైట్ లో పడుకుంటే సిచ్యువేషన్ ఏం కనపడతలేదు సార్ మాకైతేని. సార్ మాకు పడుకునే సిచ్యువేషన్ అయితే కనపడతలేదు. 7 గంటలకు మొదలైంది. ఇంకా తగ్గుద్ది అనుకున్నాము. కానీ నీళ్లు బాగా ఎక్కువ అయిపోతుంతో రోడ్డు మీద నీళ్ళు కూడా ఇంట్లోకి వచ్చేసి పరిస్థితి, నీళ్లు మొత్తం లోపలికి వచ్చేసి ఇంట్లో మొత్తం నిండిపోయింది సార్. మొత్తం ఇక మంచాలు, ఫ్రిడ్జ్లు, టీవీలు, మొత్తం బియ్యం, గట్ట పప్పులు అన్నీ తడిసిపోయినాయి సార్. వండుకుంటే పరిస్థితి కూడా లేదు. మాకు 7 గంటల నుంచే స్టార్ట్ అయిపోయింది వర్షం. 10 గంటలప్పుడేమో నేను వచ్చిన డ్యూటీ నుండి వచ్చేసరికి మొత్తం నిండు ఉన్నాయి అన్న. మా చిన్న పిల్లలు ఉన్నారు పక్కన, మా మమ్మీ వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసేసరికి వాళ్ళేమో ఒక బిల్డింగ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర పంపించేశారు. మేము డ్యూటీల నుండి వచ్చేసరికి ఇట్లా పరిస్థితి అయిపోయింది. మాది ఏం లేకుండా అయిపోయింది. మేము చిన్న పిల్లవాళ్ళము, అస్సలు ఏం లేదు. మేము నెలకు ఒకసారి వస్తుంది మాకు జీతము. ఆ జీతంలో తెచ్చుకొని మొత్తం ఇది కూలిపోయినట్టు అయిపోయింది మాకైతే. అయితే చూడొచ్చు విజువల్స్ లో
పూర్తిగా ఆహార పదార్థాలతో పాటు వీళ్ళటువంటి కూరగాయలు కూడా నీటిలో తేలియాడుతున్న దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తున్నాము. ఇంట్లో ఉండే సిలిండర్లు కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయింది. కనీసం వంట చేసుకోవడానికి వాళ్ళ పరిస్థితి కూడా లేదు. రాత్రంతా జాగారంతో పాటు ఆకలి దప్పులతో అలమటిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి సూరారకాలైనటువంటి బాధితులు. ఎవరు కూడా సహాయ కార్యక్రమాలు చేపట్టడానికి జిహెచ్ఎంసీ అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడలేదు. తమను ఎవరు ఆదుకునేవారు లేరని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్తున్నారు. వీళ్ళని తక్షణం ముంపుకు గురైనటువంటి ప్రాంతాల ఉన్నటువంటి వాళ్ళందరినీ తక్షణం వాళ్ళకి సహాయ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి బాధితులు జిహెచ్ఎంసీ అధికారులు కానీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ జిల్లా రాష్ట్ర కలిసి బాబర్, ఎన్టీవీ, హైదరాబాద్. హైదరాబాద్ రోడ్లని మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. చెరువుల్ని తలపిస్తూ ఉన్నాయి. ఏ రోడ్డు చూసినా కూడా మోకాళ్ల లోతు నీళ్లే. షిఫ్ట్ డ్యూటీల్లో ఆఫీసులకు వెళుతున్న వాళ్ళు, వస్తున్న వాళ్ళు, ఇతర పనులపై బయటకు వచ్చిన వాళ్ళు అసలు గమ్యస్థానాలకి ఎలా చేరుకోవాలో అర్థం కాని పరిస్థితి నగర రోడ్లపై నెలకొని ఉంది. ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట వరకు కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఓ వైపు మాత్రమే వాహనాలు వెళుతూ ఉన్నాయి. కుత్బుల్లాపూర్, అల్వాల్, కూకట్పల్లిలో ట్రాఫిక్ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఇక ఆల్విన్ కాలనీలో నాలాలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షానికి హుస్సేన్ సాగర్ కు భారీగా వరద నీరొచ్చి చేరుతోంది. ఇప్పటికే పూర్తి స్థాయి నీటి మట్టం దాటిపోవడంతో మోతాదుకు మించిన స్థాయిలో హుస్సేన్ సాగర్ నుంచి నీటిని కిందకు వదిలేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. హుస్సేన్ సాగర్ తో పాటుగా నగరంలోని పలు చెరువులు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. నిజాంపేట చెరువుకు గండి కూడా పడింది.